మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. మహిళల ఆశీర్వాదంతో మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక బృందాలకు 553 బస్సులను పంపిణీ చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ హైర్ చేసుకున్న 553 బస్సులను మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మహిళల అభివృద్ధికి విశ్రమించకుండా కృషి చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. 3000 బస్సులను మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈనాడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ దాదాపుగా 40-45 సంవత్సరాలు 50 ఏళ్ళు కానికి వస్తుంది. ఆ పార్టీ పెట్టి 45-50 సంవత్సరాలల్లా ఒక్కనాడైన వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా ఒక ఆడబిడ్డను ఒక మహిళను పెట్టాలని ఆలోచన చేసినరా? లేదా ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పార్టీ నాయకత్వమే కాదు, మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా అవకాశం ఇయ్యలేదు. గత ప్రభుత్వంలో 4000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. కానీ ఆడబిడ్డలతో పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఎవరైనా ఉంటారా? అందుకే రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగా కాల్చి ఎట్లయితే వాత పెట్టినరో, వాత పెడితే ఇవాళ మా అక్కలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొంతమంది ఫామ్ హౌస్లో పండుకొని ఏడుస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎన్ని అడ్డుపుల్లలు పెట్టినా మీ అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్నా, మీ సంఘాలను దెబ్బతీయాలనుకున్నా ఇప్పటి వరకు 61,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు 2,000 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు విడుదల చేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. జిల్లా సమైక్యాలు కానీ, మండల సమైక్యాలు కానీ, గ్రామ సమైక్యాలు కానీ మీరెవరు బస్సు కొనుక్కున్నా ఆ బస్సును ఆర్టీసీకి పెట్టించే పూచి నాది. బస్సు కొనుక్కునే బాధ్యత మీది. మీరందరు కష్టపడండి, మీ పిల్లలను చదివించుకోండి. ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా. మృగశిర కార్తె మంచి వానను తీసుకొచ్చింది. మంచి మనసుతో మీరు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని వర్ణ దేవుడు కూడా ఆశీర్వదించండు. మీకు ఎవరు అడ్డం వచ్చినా మీ ఆర్టీసీ బస్సుతో తొక్కించుకుంటూ ముందుకెళ్ళండి. ఆడబిడ్డలతోని పెట్టుకున్నోడు ఎవడు బాగుపడ్డోడు లేడు. మీ బస్సు విషయంలో కావచ్చు, మీ అభివృద్ధి విషయంలో కావచ్చు. మనము చీరలు పంచితే పండుగ పూట ఆడబిడ్డలకు చీర పెడితే సారెగా భావించే మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరలు మనం ఇచ్చినాం. మరి ఆ 1 కోటి మందిని ఇవాళ సభ్యులుగా మీ సంఘాలలో చేర్చండి. సభ్యులను చేర్చే బాధ్యత మీది, కోటీశ్వరులను చేసే బాధ్యత నాది, మా సీతక్కదని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. పోయినసారి పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి మా సీతక్క కట్టుకుందక్క, ఒక్కసారి నిలబడక్క. మీకోసం ఇచ్చే చీరనే ఇవాళ సీతక్క కట్టుకున్నది, చిలకపచ్చ రంగు. పాలపిట్ట రంగు చూసినా, చిలకపచ్చ చీర చూసినా మా సీతక్కలాక నిండుగా మా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి. దసరా పండుగనో దీపావళి పండుగనో చేసుకున్నట్టుగా గుండెల నిండా ఆనందంతో ఉండాలి అని ఈరోజు మంచి చీరలు మీకు ఇస్తున్నాం. ఆనాడు వాళ్ళు కూడా ఇచ్చారు బతుకమ్మ చీరల పేరు మీద. ఎన్నడన్నా ఆడబిడ్డలు కట్టుకున్నారా? పొలాల గట్ల మీద పిట్టల్ని బెదిరించనికే కట్టుకున్నారు. శల్కల కాడ మొక్కజొన్ననో కందులో వేస్తే పిట్టలు తినకుండా, లేకపోతే పల్లి చేనులు వేస్తే పందులు రాకుండా చీరలు అడ్డం కట్టిరు. అవునా అక్క? ఇవాళ ధైర్యంగా నా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వస్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే కడుపు నిండా బిర్యానీ తిన్నంత ఆనందం నాకు వచ్చింది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వంలో మహిళా శక్తికి చోటు ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. ఇలా పంట మార్పిడి కూడా అవసరం. మన వడ్లు కొనుగోలు కేంద్రాలు మీరే బ్రహ్మాండంగా నడిపారు. మీతోళ్ళకి ఎవరికి ఇచ్చినా ప్రయోజనం లేదు. కానీ వడ్లు మొక్కజొన్నలు మన సమస్యలు తీరువవు, సమస్యల్ని పెంచుతున్నాయి. పంట మార్పిడి మీద
మా ఆడబిడ్డలే నీ రైతు వేదికల దగ్గర పోయి చెప్పి రావాలి. మీకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కందులు, మినుములు, పెసర్లు, వివిధ పప్పు ధాన్యాలు పండించేటట్టు రైతులను కార్యోన్ముఖుల్ని చేయండి. కూరగాయలు పండించండి, కొత్తిమీర, కరివేపాకు పండించండి. అదేవిధంగా మంచి మంచి పంటలు పండించి పండ్లు పండిస్తే, పండ్ల తోటలు పెట్టిస్తే ఎగుమతులు చేయొచ్చు. ఎవరెవరైతే అవగాహన ఉండి చదువుకున్న ఆడబిడ్డలు ఉన్నారో ఈ బాధ్యత తీసుకోండి. నేను అందరు కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తా. మీరే రైతు సమాఖ్యలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా.